నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. గత వారం 10 రోజులుగా శివాజీ కామెంట్స్ పై అనసూయ కౌంటర్, ఇందులోకి దూరిండు నా అన్వేషణ. ఇదే అంశం మాట్లాడదాం. మన హిట్ టీవీ స్టూడియోలో మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్య రెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే తమ్ముడు. ఇప్పుడు రెండు కోతులు 2 పిల్లిలు కొట్లాడుతుంటాయి. ఇంకొక కోతికి పిల్లికి ఛాన్స్ దొరికినట్టు ఇక్కడ శివాజీ స్టేట్మెంట్కి కాంట్రవర్సీ అనసూయ చేస్తుంటే మధ్యలో నా అన్వేషణ ఎంటర్ అయ్యిండు. బండబూతులు మాట్లాడుతుండు. ఇప్పటికీ హిందువులను రేపిస్టులు అంటుండు. ఏమంటే తెలుసా, ఆయన గురించి మాట్లాడుకోవడం సమాజానికి అవసరమా తమ్మి? వాడు వెదవా, వీడియోలు చేస్తూనే ఉన్నాడు, చేస్తాడు. మనము అలాంటివి నాకు ఇష్టం లేదు వాడి గురించి మాట్లాడు. నా అన్వేషణ చెత్త నా కొడుకు వాడు, చిత్తకార్తి కుక్క. ఆ కుక్క గురించి మాట్లాడుకోవడం వేస్ట్. 100% తొందరగా వాడిని తీసుకొస్తున్నారు. సజ్జనారు కూడా రంగులు దిగారు. 100% వచ్చిన తర్వాత వాడిని ఏ పార్ట్ ఆ పార్ట్ కట్ చేస్తే గానీ వాడు దానికి సమాధానం చెప్పాలి. అది కూడా చూద్దాం. ఎందుకంటే అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడే సమాజానికి ఉపయోగం ఏం లేదు. అందరికి వాడు చెత్త హిందూ దేవతలే అన్నాడు. అవును. ఇక అలాంటప్పుడు మనం వారి గురించి వారి మతిస్థిమితం లేని వ్యక్తి, వాడు పిచ్చి కుక్క, ఇవాళ ఒకటి అంటాడు రేపు ఒకటి అంటాడు. గజ్జి కుక్క బిడ్డని అంటాడు, తల్లిని అంటాడు, అందరు బిడ్డ గిట్ వస్తే హైదరాబాద్ కి మా బిడ్డని రేపు చేస్తారు, ఇండియాకి వస్తే అంటాడు. మన పెళ్ళే కాలేదు, బిడ్డ ఎక్కడ చెప్తుండే ఎగ్జాంపుల్. ఎవడన్నా పెళ్లిగానే బిడ్డ అంటాడు ఎవడన్నా? వాడికి సిగ్గుశరం ఉందా? దానికి వాడు మనసిస్థితితో ఉండి మాట్లాడుతున్నా. నువ్వు అనుకుంటున్నావా? నేత అనుకుంటలేను. వాడు పిచ్చి కుక్క, చిత్తకార్త కుక్క అని అనుకుంటున్నా. అయితే సీతమ్మ వారి గురించి, ద్రౌపది గురించి మాట్లాడిన మాటల్లో తప్పు లేదని వాడు పదే వీడియోలు చేస్తుండు. వాడు ఒక్కడంటే సరిపోదు. 99 మంది రాంగ్ అన్నారు, నరుకుతాం వాడిని అన్నారు. కాబట్టి వాడికి ఒక్కని గురించి మనం ఎందుకు మాట్లాడాలి? తీసుకొస్తారంటారా? ఇండియాకి తీసుకొస్తారా? లేట్ అయినా తీసుకొస్తారు, డెఫినెట్ గా తీసుకొస్తారు. ఇప్పటికే ఛానల్ ని అన్ఫాలో చేస్తున్నారు, తీసుకొస్తారు. ఎలాంటిది లేదు. వచ్చిన తర్వాత వాడి గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఒక్కటే తమ్ముడు, సమాజము మనము ఎంత యుగాలు మారినా మన కట్టుబాట్లను మనం గౌరవించాలి. స్వేచ్ఛగా ఉండండి, హ్యాపీగా బతకండి. మగవాళ్ళతో సమానంగా మహిళ దూసుకుపోవాలి. ఆర్థిక రంగాలలో మహిళా రంగం అనేది పెద్ద పాత్ర. నేను కాదని, స్వేచ్ఛను ఎవరు కాదని, అతి స్వేచ్ఛ. నన్ను ఇంట్లో ఒక బాధ్యతగా నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించారు. నేను గౌరవప్రదంగా ఇంటికి వెళ్ళాలి. ఆ గౌరవప్రదంగానే నన్ను చూస్తారు. కాబట్టి ఇవాళ నేను ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు సెలబ్రిటీ కావాలి, నాకు ఆఫర్స్ రావాలని నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, ఎప్పటి నుంచో ప్రజెంట్ టాపిక్స్ పైన మాట్లాడుతున్నారు. సో నేను మాట్లాడుతూ ఉంటాను. నాకు అనిపించింది నా భావన నేను చెప్తా ఉంటాను. ఇంకొకటి, నాకు నాకు ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు ఏమీ ఉండవు. కానీ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్నా అంటే వాళ్ళకి నచ్చిన భావం. నేను ఎప్పటి నుంచో చెప్తాను. అయితే మీరు మాట్లాడినాక నాకు తెలిసి అక్కడ అది ఇష్యూ అయిన తర్వాత, అనసూయ మాట్లాడిన తర్వాత చాలా మంది స్టేటస్లు, చాలా మంది బయట ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో మాట్లాడినారు. కొంతమంది అంటే శివాజీని సపోర్ట్ చేస్తుంటే మీలాంటి వాళ్ళు కొంతమంది, మిగతా వాళ్ళు ఎవరైతే ఫీల్డ్ ఉన్నారో యాంకర్స్, సెలబ్రిటీస్, వీళ్ళందరూ మా బాడీ మా ఇష్టం, మేము ఎలా అయినా ఫోటోలు దిగుతామన్నారు. కానీ మీరు మాట్లాడిన తర్వాత మీరు వచ్చి బయటకు వచ్చి ఇట్లా స్టేట్మెంట్లు అన్ని ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తుంటే వాళ్ళు కూడా మీరు చెప్పిన దానికి అగ్రి అవుతున్నారు. ఇవాళ మహిళా కమిషనర్ గారు కూడా నిన్న అందరికి చెప్పింది, వస్త్రధారణ బాగుండాలని చెప్పింది. సీతక్క కూడా చెప్పింది. ఆమె ఏమన్నది, నిండుగా నీట్గా అన్నది. అట్లా వేసుకోండి, ఎట్లా పడితే అట్లా డ్రెస్సులు వేసుకుంటే చెల్లదు, సమాజంలో తిరుగుతున్నప్పుడు అన్నారు. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి చెప్పండి? ఒక మహిళా కమిషనర్ గారు స్పందించారు, సీతక్క గారు స్పందించారు, ఇవాళ అందరం కూడా స్పందించాము. నేను అన్నది అదే, చర్చ స్టార్ట్ అయితే ఒంట్లో భయం అనేది పిల్లలకి కొంచెం ఉంటది. ఖచ్చితంగా వస్త్రధారణ వల్ల రేపులు అవుతున్నాయి అంటారా? 100%. ఎందుకు అంటే 100%, 80% అయితే అవుతాయి. ఎందుకు? వాడి అనసూయ లాంటి వాళ్ళు, బాడీ చూపించే వాళ్ళందరూ సైకాలజీగా వాడి మైండ్లో ఫిక్స్ అవుతాడు. డ్రింక్ చేసినప్పుడు, ఒక గంజాయి నైట్ టైంలో, ఏదో టైంలో వాడు సైకాలజీగా బాగా ఫిక్స్ అయిపోయి మగవాడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఆపుకోలేక వాడు ఆ రోజు ఆ క్షణం అది అయిపోవాలి అనుకున్నప్పుడు వాడు ఒక ఆడపిల్లన, బిడ్డన, తల్ల, చెల్లెన, ఇంకా పక్కన ఎవరున్నారా, చిన్నపిల్లనా పెద్ద పిల్లనా అనేది అనార్థం జరిగేది అప్పుడు అక్కడ అనసూయనే ఉంటుంది. అనసూయ లాంటి వ్యక్తులు ఉంటారు అక్కడ. ఎవరిని ఏం చేస్తున్నా మనకు తెలియదు. ఆ మత్తులో మత్తు దిగిన తర్వాత పశ్చాత్తాపడతాడు మగాడు. ఆపుకునే శక్తి మగాడికి ఇవ్వలేదు భగవంతుడు. ఆడదానికి అణుచుకునే శక్తి ఒక గాడ్ గిఫ్ట్. ఎందుకు తమ్ముడు అంటే సృష్టి నుంచే మనం అందరం వచ్చాం. కాబట్టి నేను ఒక స్త్రీని ప్రకృతితో పోల్చారు శివాజీ గారు. అది వాస్తవం. అలాంటివి చెప్పరు, అలాంటి దాని గురించి మాట్లాడరు ఎవరు. నేను చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే, స్త్రీ ఒక ఆడపిల్లని ఒక ప్రకృతితో సమానమైనప్పుడు
మనం ఎందుకు మనం ఎందుకు ఇలా బయట పెట్టుకుంటున్నాం అనిపిస్తుంది. దీనికి ఒక చర్చలు కావాలా అనేది నేను అడుగుతున్నాను. మన సాంప్రదాయాలు కొన్ని కట్టుబాట్లను ఉండాలి. మనము ఎలాగైతే నిండుగా ఉంటాం అలాగే ఉండాలి, అలాగే వెళ్ళాలి. నేను కోరుకున్నది అదే చెప్తున్నాను, ప్రతి వాళ్ళకి చెప్తున్నాను. మనకు ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి ముందు కూడా పిల్ల పక్కన పడుకోలేదు. ఎందుకు? నీవు కన్న బిడ్డనే. మొన్నటి వరకు ముద్దులతో పెంచి ముద్దులు పెట్టి చేతులను పెంచిన బిడ్డవు ఒక 10-11 సంవత్సరాలు వచ్చిన తర్వాత తండ్రి పక్కన బిడ్డను పడుకోబెట్టుకోలేదు. ఎందుకు పడుకోబెట్టుకోలేదండి? హార్మోన్ ఇన్బ్యాలెన్స్. సైంటిఫిక్ ప్రకారంగా చెప్పాలి అంటే గతంలో వెనకటికి పిల్ల పుష్పావతి అయిందంటే ఇంట్లోకి మగవాళ్ళు వచ్చేవాళ్ళు గారు, ఒక మూలను కూర్చోబెట్టేవాళ్ళు. ఇప్పటికి ఉన్నట్టు మా పద్ధతి. ఎందుకు అంటే పుష్పావతి అయిన తర్వాత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళలో మార్పులు చెందుతున్నప్పుడు ఒక మగవాడు అనేది కనిపించకూడదు. ఓకే, అంటే కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు కొన్ని ఉంటాయి, పెద్దలు మనకి ఎందుకు ఇచ్చింది అనేది. అందుకే చూడండి, నేను అనేది ఏంటంటే కొన్ని కెమెరా ముందు చెప్పేటి ఉంటే చెప్పని ఉంటుంది, చెప్తేనే కొంతమందికి బాగుంటుంది అని అవగాహన వస్తుంది అని చెప్తున్నా. కొంతమందికి బరిదెక్కించనివచ్చు. నేను అనేది ఏంటంటే కొన్ని సినిమాలు చూస్తాం మొన్న, కొన్ని సినిమాలు వస్తుంది, అప్పుడు ఒక మంచిని చూపిస్తారు. ఆ మంచి మన మైండ్లో ఫిక్స్ కావాలి. అప్పటి నుంచే ఒక ఆడపిల్ల ఆడతనంగా సంపూర్ణంగా 75% ఒక ఆడపిల్లగా కెరీర్ స్టార్ట్ అవుతుంది. 100% ఎప్పుడు ఒక బిడ్డ తల్లి అయిన తర్వాత. సో నేను అనేది ఏం తమ్ముడు అంటే ఏదేమున్నా మీ ఇష్టం అండి, నేను ఎవ్వరికి ఏం చెప్పట్లేదు ఇట్లా ఉండమని. నా ఇష్టం నేను చెప్పిన, మీరు పాటించమని నేను చెప్పట్లేదు. నేను అనసూయని వ్యక్తిగతంగా నాకేమో ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, దుష్మన్ కాదు. ఇది నీ వర్షన్ నువ్వు చెప్తే నా వర్షన్ నేను చెప్పిన. నేను వినమని నీకు చెప్తలేను, నువ్వు ఆగమ్మా ఆపుకోమ్మా అని నేను చెప్తలేను. నువ్వు ఇప్పుకొని తిరిగినా నాకు నష్టం లేదు, నువ్వు ఏడ ఉన్నా నష్టం లేదు, నువ్వు ఏం మాట్లాడినా ఇష్టం లేదు. సమాజానికి ఇబ్బంది కలిగే డ్రెస్సింగ్ ఉండకూడదని నేను అనసూయ లాంటి వాళ్ళ మహిళలకు చెప్తున్నాను. ఇదే తమ్ముడు, మీరు ప్రజలకందరికీ చెప్పండి, మీరు ఏది చెయ్యండి. సనాతన ధర్మంలో హైందవ సమాజంలో ఒక మహిళ చనిపోయిన తర్వాత కూడా ఆమెను దాన సంస్కారాలు చేసేటప్పుడు కూడా కొత్త చీర కట్టి ఒక భాగం కూడా బయటికి కనిపించకుండా శవాన్ని పద్ధతిగానే చేస్తారు. అప్పుడు ఆ సాంప్రదాయం డెడ్ బాడీయే కదా, ఎందుకు కనిపించద్దు? అది సాంప్రదాయం. సనాతన ధర్మంలో ఈ ఒక భాగం. భగవద్గీతలో చదవండి, ఇవన్నీ కొన్ని ఉంటాయి. హితబోధ. ఇప్పుడేమో మెడిటేషన్ అంటున్నారు. భగవద్గీత చదివితే కూడా మెడిటేషనే తెలుసా? అది చదవాలంటే గట్స్ ఉండాలి. మనం ఈ లోకంలోకి వెళ్ళి రాము. భగవద్గీతలో ఒక పేజీ చదివితే జీవితం అంటే ఏదో తెలుస్తుంది అంతేనా? శ్మశానాల దగ్గర పోయి ఒక గంట సేపు నువ్వు కూర్చో, జీవితం ఏందనేది నీకు తెలిసిపోతుంది. ఒక రోజు మొత్తం నువ్వు మనిషి కాలేవు. ఈ డబ్బు ఇవన్నీ దేహం ఒక్కరోజు ఇంట్లో ఉంచుకోలేడు బాడీని, చనిపోతే అంతే మేడం. ఈ బాడీ కోసం ఎందుకు ఇంత తాపత్రయం? 5 నిమిషాల సుఖం కోసం ఇవన్నీ యారాటాలు ఇవి ఎందుకు? ఈ డబ్బు కోసం వేషాధారణ వేసుకునే వాళ్ళు అంటే పొట్టకూటి కోసం. గతంలో చరిత్రలలో భోగమాలు ఉండేటోళ్ళు, వాళ్ళు ఒక పొట్టకూటి కోసం. అంటే భోగమాట అంటారు అదేనా మేడం? భోగము వల్ల అంటే చాలా గొప్ప వాళ్ళు. ఓకే. ఎందుకు అంటే భోగమోళ్ళు కొంతమంది ఎట్లా అంటే పెళ్లి కాని పిల్లలు మగ పిల్లలు ఉంటే కొంచెం తేడాగా అనిపిస్తే మన బాబు కరెక్టేనా అని కొన్ని వాళ్ళ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. వాళ్ళని మనం ఒక దేవుడితో పోలుస్తాం. ఇది బలుపు కొవ్వు అంటారు దీన్ని. ఓకే. ఎందుకంటే కోట్లు బలుపు కొవ్వే. నా అందాన్ని ఎరవేసి డబ్బులు సంపాదించడం వేరు, పొట్టకూటి కోసం డబ్బు సంపాదించుకోవడం వేరు. ఈ రెండింటికి తేడా ఇదే. ఈ అందాన్ని చూపించేసి నేను ఇంతవరకు చూపిస్తే 5 లక్షలు వస్తాయి, ఇంతవరకు చూపిస్తే 10 లక్షలు వస్తాయి, ఒక షో చూస్తే 10 లక్షలకు వస్తాయి అంటే నేను ఒప్పుకోను. అది సినిమా వరకే చూడు, సినిమా వరకే పరిమితం అంతే. ఆ బయట నేను 10 లక్షలు సంపాదిస్తున్నా కదా అని నువ్వు సమాజంలోకి వచ్చి నేను చెత్త అంతా తీసుకొచ్చి పెడతాను, నేను ఇంట్లో పెడతాను, మీరందరూ చూడండి, నన్ను ఏమనొద్దా అంటే తోలొలుస్తారు. వాళ్ళు దగ్గర పెట్టుకొని ముందుకెళ్ళమని చెప్పి ఒక అక్కగా సూచిస్తున్నాను. ధన్యవాదాలండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.